అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ఎంపీ మిథున్ రెడ్డి పర్యటించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, బేపారి మహమ్మద్ ఖాన్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు అన్యాయంగా కేసులు ఎదుర్కొంటున్నారని మిథున్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బీసీ నేత సిబ్బ్యాల విజయభాస్కర్పై జరిగిన దాడిని ఖండించారు. ఈ దాడులపై పోలీసు శాఖ తూతు మంత్రంగా చర్యలు తీసుకుందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే దాడి చేసిన వారిపైన పీడీ యాక్ట్ ప్రయోగించి నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. ఇక కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దాడులను చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు ఈరోజు రాయచోటి నియోజకవర్గానికి రావడం జరిగింది. మాకు నిజంగా అందరికీ కూడా ఒక పండగలాగా, ఒక సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ లో ఈ ప్రాంత యొక్క ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలా పోరాడుతున్నాడు అటువంటిది చిన్న వయసులో నిజంగా నాతో మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో గర్వంతో చెప్తుంటారు. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో జరిగిన అవతవకల పైన కానీ, రైతుల సమస్యల పైన కానీ, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైల్వే లైన్ గురించి కానీ, ప్రతి అంశం పైన క్షుణ్ణంగా పార్లమెంట్ లో ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు, ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇలాంటి అంశాలని ఎంత సుదీర్ఘంగా ప్రస్తావించి మన్ననలు పొందారు. ఆ రకంగా మేమందరం కూడా ఆయనకు అన్ని రకాల తోడుగా ఉండాలి అని చెప్పి ఎల్లప్పుడూ కూడా ఆయన తోడుగా ఉండాలనుకుంటున్నాం. అలాగే నియోజకవర్గ అభివృద్ధి కోసం రాయచోటి పట్టణానికి నేషనల్ హైవే, అదే విధంగా బైపాస్ అభివృద్ధి పనులు గాని, అదే విధంగా మదనపల్లి కనెక్టివిటీ గాని, అదే విధంగా పీలేరు కనెక్టివిటీ గాని, ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు, అదే విధంగా మరీ ముఖ్యంగా ఈ పార్లమెంటు సెషన్ లో ఇప్పుడు ఏదైతే జరిగిన పార్లమెంట్ సెషన్ లో శ్రీకాంత్ రెడ్డి గారు లెటరు, అదే విధంగా ఆయన సూచనల మేరకు మంత్రిని కలవడం జరిగింది. రైల్వే మినిస్టర్ ఒకటే చెప్తా ఉన్నారు, కడప బెంగళూరు లైన్ మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాము, కానీ ఇక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వము, ఇప్పుడు ఉండే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి, వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఏమాత్రం సహకరించడం లేదు, ఈ రోజు చేయడానికి కష్టంగా ఉంది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది.